అందరికీ ఇస్కాన్ రైఫిల్ నిర్వహిస్తున్న ఈ తెలుగు భగవద్గీత ప్రసంగానికి అందరికీ స్వాగతం. సో ఈ రోజు మనం భగవద్గీత 2వ అధ్యాయం 44వ శ్లోకం గురించి చర్చించుకోబోతున్నాం. సో ఈ రోజు మనకు ఈ శ్లోకం గురించి ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికి మనకు వాగీష మాతాజీ గారు ముందుకు వచ్చారు. సో హరే కృష్ణ మాతాజీ, చాలా ధన్యవాదాలు. సో మాతాజీ చెప్పాలంటే చాలా సీనియర్ డివోటీ. సో మాకందరికి మేమంతా వాళ్ళకు చిన్న పిల్లలతో సమానం. సో తర్వాత చాలా చక్కగా మాకందరికి ఏమంటారు గైడెన్స్ ఇస్తుంటారు. తర్వాత సలహాలు, తర్వాత ఏదైనా పరిష్కారాలు ఉంటే ఇవ్వడము, తర్వాత ఒక తల్లిలా ప్రేమతో ఆప్యాయతతో చూసుకుంటుంటారు అనమాట. సో సో మాతాజీ తర్వాత వాళ్ళ మొత్తం హస్బెండ్, ప్రభుజీ, వాళ్ళ పిల్లలు అందరూ ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. సో మాతాజీ మన కోసం చాలా టైం తీసుకొని ఈ జ్ఞానాన్ని ఇవ్వడానికి, సందేశాన్ని, కృష్ణుని ఏం చెప్తున్నారు భగవద్గీత ఆ సందేశాన్ని ఇవ్వడానికి వచ్చారు. సో మన అందరి కోసం సో ఎంతో అదృష్టవంతులం మనం. సో మాతాజీ నుంచి ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకోబోతున్నాం. తర్వాత లైక్ ఇట్స్ లైక్ వెరీ ఫార్చునేట్, చాలా అదృష్టం ఈరోజు. సో హరే కృష్ణ మాతాజీ, సో యూ కెన్ స్టార్ట్. Sure. जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. మాతాజీ మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు మాతాజీ. విషయ మాతాజీ. గిరివరధారి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. జయ రాధా మాధవ कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरवे नमः. श्री चैतन्यवनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखावितंश्च. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद. हरे कृष्णा कृष्णा कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा कृष्णा कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. ग्रंथराज श्रीमद् भगवद गीता की जय. जय श्रील प्रभुपाद की जय. गुरु महाराज की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. ऑल द असेंबल्ड डिवोटीज की जय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీలకి. ఇవాళ మనం 2వ అధ్యాయం 64వ శ్లోకాన్ని చర్చించుకుంటున్నాము. ఫస్ట్ నేను ఆ శ్లోకం గురించి మనం చర్చించుకున్న తర్వాత ఇవాళ 2వ అధ్యాయం
ఒక్కసారి సమ్మరీ అంటే మొత్తం రెండో అధ్యాయం మొత్తం గురించి చెప్పుకుని ఈ రెండో అధ్యాయానికి మూడో అధ్యాయానికి ఉన్న కనెక్షన్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. అంటే మనకి నెక్స్ట్ మూడో అధ్యాయం స్టార్ట్ అవ్వబోతుంది. ఎందుకు రెండో అధ్యాయంలో నుంచి మూడో అధ్యాయానికి వాట్ ఈస్ ద కనెక్షన్, భగవానుడు మనకి కర్మయోగం ఎందుకు చెప్పాడు, ఇది చెప్పిన తర్వాత ఆ కనెక్షన్ ని మనం అర్థం చేసుకుందాం. సో మొట్టమొదటిగా ఇవాల్టి శ్లోకం 64వ శ్లోకం రెండో అధ్యాయం. మీరందరూ కూడా ఒకసారి మీ భగవద్గీతలో తెలుసుకుంటే మనం చూసి చదువుకుందాము శ్లోకాన్ని, అర్థాన్ని అండ్ వర్డ్ టు వర్డ్ మీనింగ్. రాగద్వేషా విముక్తైస్తు విషయాన్ ఇంద్రియశ్చరాన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదం ఆదిగచ్చతి. రాగద్వేషా విముక్తైస్తు విషయాన్ ఇంద్రియశ్చరాన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదం ఆదిగచ్చతి. రాగద్వేషా విముక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరాన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదం ఆదిగచ్చతి. వర్డ్ టు వర్డ్ మీనింగ్. రాగ అంటే అనురాగము, ద్వేష విరక్తి, విముక్తి విముక్తి అంటే వాటి నుండి విడవబడిన వానికి, టు అంటే కాని, విషయాన్ అంటే ఇంద్రియాలను, ఇంద్రియై అంటే ఇంద్రియాలచే, చరణ్ అంటే పనిచేస్తూ, ఆత్మవశ్యై అంటే అది ఆధీనములో ఉండి, విధేయాత్మ అంటే నియమిత స్వేచ్ఛను పాటించేవాడు, ప్రసాదం అంటే భగవత్ కరుణను, అధిగచ్చతి అంటే పొందుతాడు. దాని ట్రాన్స్లేషన్ వచ్చి తాత్పర్యం వచ్చి, సమస్త రాగద్వేషాల నుండి విడవబడిన వాడు స్వేచ్ఛా నియమాల ద్వారా తన ఇంద్రియాలను నిగ్రహించగలిగిన వాడు అయిన వ్యక్తి భగవానుని పూర్తి కరుణను పొందగలుగుతాడు. అంటే బేసిక్ గా ఈ శ్లోకంలో దేని గురించి చెప్తున్నారు? ఇంద్రియాలను నిగ్రహించడం. యాక్చువల్లీ ఇంద్రియాన్ని నిగ్రహించడం అని అది నిగ్రహించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని మార్గాల ద్వారా ప్రయత్నించినా, అంటే కర్మయోగ ద్వారా, జ్ఞానయోగ ద్వారా, అష్టాంగ యోగ ద్వారా, ఎన్ని మార్గాల ద్వారా ప్రయత్నించినా అంత పటిష్టంగా నిగ్రహించడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఇంద్రియాలు చాలా బలిష్టమైనవి. ఆ యోగాల మార్గంలో యాక్చువల్గా ఎందుకు ఈ మార్గాల ద్వారా చేస్తే అంత ప్రతిష్టంగా ఉండదు అంటే, ఈ యోగాల మార్గంలో మన ప్రయత్నం, మన ప్రమేయం ఎక్కువ, భగవానుడి సహాయం తక్కువ. ఆయన సహాయం తక్కువగా ఉంటుంది. అంటే భగవానుడు సహాయం తక్కువగా ఉండే మార్గాలు ఇవి అన్నమాట. ఒకవేళ ఇలాంటి మార్గాలు ఎంచుకుంటే ఏమవుతుంది అంటే, కొన్ని ఉదాహరణలు మాట్లాడుకుందాం మనం. ఒక్కొక్క మార్గంలో ప్రయత్నించిన వాళ్ళు ఉన్నారు సాధకులు. కానీ అంటే ఒకవేళ ఇంద్రియ నిగ్రహించుకోలేక తన స్థాయి నుంచి పడి మళ్ళీ ప్రాయశ్చిత్తం చేసుకుని మళ్ళీ ఆ సాధన సాగిస్తూ ఎప్పుడో ఒకప్పుడు అంటే ఆ బీజం లోపల ఉండిపోతుంది. ఎలా అంటే ఆ నిగ్రహించుకోలేని బీజం అనేది లోపల ఉండిపోతుంది. దానికి అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు, అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు అది మళ్ళీ బయటకు వస్తుంది. అయితే దీన్ని పూర్తిగా నిగ్రహించడం ఎలా అంటే, ఇది ఏ మార్గం ద్వారా నిగ్రహించబడుతుంది అంటే, కేవలం భక్తి మార్గం ద్వారానే నిగ్రహించబడుతుంది. అంటే సమూలంగా బేసిక్ గా మనం మాట్లాడుకునేది ఏంటంటే, ఎన్నో మనము తప్పులు చేస్తాం. అంటే వేరే మార్గాలు ఎంచుకుంటే ఎక్కడో అది బీజం రూపంలో లోపల ఉండిపోతుంది. పూర్తిగా పోవడం అనేది, అంతఃకరణ శుద్ధి జరగడం అనేది భగవానుడి సహాయం ద్వారానే జరుగుతుంది. మిగతా ప్రయత్నాలు ఎంత చేసినా అది అంత బలిష్టమైన అన్నమాట. అంత పవర్ఫుల్ ఇంద్రియాలు. వాటిని నిగ్రహించడం చాలా కష్టం. కొన్ని ఉదాహరణలు తీసుకుంటే మనం, ఉదాహరణకి ఈ భౌతిక జగత్ అంటే మెటీరియల్ వరల్డ్, ఇది మొత్తం ఒక చీకటి బావిలాగా అనుకుందాం. అంటే చీకటి బావి లాంటిదే. ఎందుకంటే భౌతిక జగత్తు అనేది ఇట్స్ డార్క్ వెల్. అక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి ఎన్నో తాళ్ళు వేలాడుతున్నాయి అనుకుందాం. ఈ తాళ్ళు ఏంటి అంటే, ఇవి ఎన్నో రకాల మార్గాలు. ఈ ఎన్నో రకాల మార్గాలు అంటే మనకి కర్మయోగం, జ్ఞానయోగం, బోళ్ళని మార్గాలు, అష్టాంగ యోగం, ఇవన్నీ. ఇందులో నుంచి బయటికి వెళ్ళడానికి మనం
ఏదో ఒక తాడుని పట్టుకుని పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాం ఇప్పుడు. కానీ మార్గంలో ఎన్నో అడ్డంకులుంటాయి. వాటికి మనం డైవర్ట్ అయిపోయి అంటే దారి తప్పితే సరిగ్గా తాడుని పట్టుకోలేకపోతే కిందకి జారిపోయి పడిపోయే అవకాశం చాలా ఉంటుంది. అందుకనే కానీ మనం ఒకవేళ తాడు పట్టుకున్నాము, పైకి వెళ్తున్నాము. బావి బయట మన స్నేహితుడు ఉన్నాడు. అతను కూడా మనకి సహాయం చేస్తున్నాడు. అంటే మనము తాడు పట్టుకుని పైకి వెళ్తున్నాము. అతను తాడిని పైకి లాగుతున్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఎక్కువగా సహాయం ఉంటుంది మనకి. కదా! సో, పడిపోయే అవకాశం చాలా తక్కువ. లాగుతున్న వాడి మీద కాన్సంట్రేషన్ ఉంటుంది కాబట్టి డైవర్ట్ అయ్యి దారి తప్పే అవకాశం ఛాన్స్ తక్కువ. బయటికి ఖచ్చితంగా తప్పకుండా వెళ్ళగలుగుతాం. ఎందుకంటే 2 వైపుల నుంచి మనకు సహాయం ఉంది. మన ప్రయత్నము ఉంది. ఆయన సహాయం ఉంది. 2 వైపులా ఉంది. అదే భక్తి మార్గంలో ఉన్న బ్యూటీ. ఏంటంటే మన ప్రయత్నం మనం చేస్తున్నాము. మన సాధన ద్వారా. భగవానుడి సహాయం గూడా ఉంటుంది మనకి. ఆయన సహాయం ద్వారా, మన ప్రయత్నం ద్వారా 2 కలిసి ఏమవుతుంది అంటే ఇంద్రియాలు చాలా బాగా నిగ్రహించబడతాయి. అంటే ఇంకా ఆ బీజ రూపంలో గూడా అంతఃకరణంలో మనకి ఇంద్రియాలు తప్పి మనం పాపం చేసే అవకాశం చాలా చాలా తక్కువ. ఎందుకంటే ఆయన సహాయం గూడా ఉంటుంది కాబట్టి. ఆయన పరిపూర్ణుడు గాబట్టి. ఆయన సహాయం ఎక్కడైతే ఉందో అక్కడ ఎప్పుడూ అంటే ఓటమి అనేది ఉండదు. అదే విధంగా అన్య మార్గాల ద్వారా ప్రయత్నిస్తే ఇంద్రియాలు నిగ్రహించడం చాలా కష్టం. ఒకవేళ తాత్కాలికంగా టెంపరరీగా నిగ్రహించినా మళ్ళీ పడిపోయే అవకాశమే ఎక్కువ. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుందాము అనుకున్నాం కదా! కర్మయోగంలో దక్ష ప్రజాపతి గురించి ఎగ్జాంపుల్ తీసుకుంటే, దక్ష ప్రజాపతి ఆయన కర్మయోగి. ఆయన ఆఫ్‌కోర్స్ ప్రజాపతి. అయితే మొదటి జన్మలో ఆయన దక్ష ప్రజాపతిగా ఉన్నప్పుడు, అప్పుడు దక్ష యజ్ఞం చేసినప్పుడు ఆయనకి ప్రజాపతిగా అంటే ప్రజాపతులంటే ఏంటి వీళ్ళు గూడా విభూతులు. పరమాత్ముడి యొక్క విభూతులు. ఎందుకంటే ఆయన యూనివర్సల్ అఫైర్స్ అంటే ఆయన చేసే కార్యంలో వీళ్ళందరూ ఆయనకి సహాయపడుతూ ఉంటారు. సో, ఒక రకంగా విభూతి స్థానం అన్నమాట వాళ్ళది. ఈ బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, ఈ ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు వీళ్ళందరూ విభూతులు. అలాగే ప్రజాపతులు గూడా విభూతులు. అంటే ఆ స్థానంలో ఉన్నప్పుడు, ఆ స్థానంలో ఉండి గూడా దక్ష ప్రజాపతి తన కోపం అనే ఒక వికారాన్ని నిగ్రహించుకోలేక దక్ష యజ్ఞం చేసినప్పుడు ఈశ్వరుడు వస్తున్నప్పుడు అక్కడికి ఆయన వైష్ణవానాం యథాశంభం. అంత మహానుభావుడైన వైష్ణవుడిని ఆయన కించపరుస్తాడు. కించపరిచినందుకు వైష్ణవ అపరాధం జరుగుతుంది. సో, వైష్ణవ అపరాధిగా మారతాడాయన. అయితే ఆ తర్వాత మనందరికీ ఆ స్టోరీ తెలిసిందే. దక్షయజ్ఞం జరుగుతుంది. దక్షయజ్ఞంలో బోలెడంత విధ్వంసం జరుగుతుంది. జరిగిన తర్వాత మళ్ళీ విష్ణువు వచ్చి దక్షుడి యొక్క శిరస్సు ఖండించబడుతుంది. ఈశ్వరుడు ప్రమదగణాలు దక్ష ప్రజాపతి శిరస్సును ఖండిస్తారు. ఎందుకంటే ఆయన వైష్ణవ అపరాధం చేశారు కాబట్టి. అయితే మళ్ళీ విష్ణువు వచ్చి ఈయనకి మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చి ఒక మేక తలని ఆయనకి పెట్టి యజ్ఞం చేయిస్తారు. అదంతా ఆ జన్మలో అయింది. మరో జన్మలో మళ్ళీ ఇంకో జన్మలో ఆయన ప్రియవ్రతుడి యొక్క వంశంలో ప్రచేతుల యొక్క కొడుకుగా పుడతారాయన. దక్ష ప్రజాపతి. ఆ జన్మలో అప్పుడు కూడా ఆయన మొదటి జన్మలో ఎలా అయితే కర్మయోగిగా, ఇందులో కూడా కర్మయోగ ద్వారా ప్రజాపతిగా మారి, నిజానికి విష్ణువుకి తపస్సు చేసి ప్రజాపతిగా మారతారు. ఓకే. అంటే హి ఈస్ నాట్ ఎ స్మాల్ పర్సన్. చాలా గ్రేట్ పర్సన్. ఎందుకంటే ఆ గృహస్థాశ్రమంలో ఉండి ఆ సాధన అంతా కరెక్ట్‌గా చేస్తారు. కానీ ఆయన కర్మయోగి అన్నమాట. ఆ జన్మలో కూడా ఆయన ప్రజాపతి స్థానాన్ని విష్ణువుని ప్రసన్నం చేసుకొని సంపాదించుకుంటారు. అప్పుడు ఆయనకి మొదటిసారి 1000 మంది కొడుకులు పుడతారు. 1000 మంది కొడుకులు పుట్టినప్పుడు ఆ 1000 మంది కొడుకుల్ని గృహస్థులుగా చేసి ఎందుకంటే ప్రజాపతి అంటే ఏంటి? అందరికి ఆ సంతానాన్ని పెంపొందించడం. సో, వాళ్ళని కూడా ఆ మార్గంలో దింపడానికి ఆయన వాళ్ళని పంపించినప్పుడు సింధు నది తీరాన వాళ్ళలో ఉన్న సద్గుణాలు చూసి నారద మహాముని వాళ్ళని వైష్ణవులుగా మారుస్తారు. ప్రీచింగ్ చేసి వాళ్ళకి చెప్పి. సో, వాళ్ళు వైష్ణవులుగా మారుతారు. అయితే ఈ 1000 మంది వైష్ణవులు అయిపోయారు అని చెప్పి ఇంకో 1000 మందిని ఆయన మళ్ళీ పుడతారు ఆయనకి. సో, సరే మొదటి 1000 మంది ఎటు వైష్ణవులు అయిపోయారు, వెళ్ళిపోయారు. గృహస్థాశ్రమంలోకి రాలేదు. రెండో 1000 మందిని కూడా ఆయన పంపిస్తారు. ఏదంటే ఆ సాధన చేసుకొని రాజ్యం ఏలే
అర్హతను సంపాదించుకుని గృహస్థాశ్రమంలో చేరే అర్హతను సంపాదించుకుని రండి అని చెప్పి. రెండోసారి కూడా వీళ్ళందరూ ఈ ఈ- ఈ 2,000 మంది కొడుకులు వెళ్ళి అక్కడ సాధన చేస్తుంటే నారద మహామునికి వాళ్ళ సిన్సియారిటీ బాగా నచ్చి వాళ్ళని కూడా ఆయన వైష్ణవులుగా మారుస్తారు. ఈసారి ఏమవుతుందంటే దక్ష ప్రజాపతికి నారద మహాముని మీద చాలా కోపం వస్తుంది. ప్రభుపాద గారు యాక్చువల్‌గా భాగవతం క్యాంటోలో చెప్తారు. ఎలా అంటే నేను ఎంతోమంది ఆహ్, అబ్బాయిలని బ్రహ్మచారులుగా మారిస్తే వాళ్ళ తల్లిదండ్రులకి ఇలాగే కోపం వస్తుంది నా మీద అని అంటూ ఉంటారు. అయితే ఎనీవే కమింగ్ బ్యాక్ టు అవర్ స్టోరీ. సో, ఇక్కడ మళ్ళీ రెండోసారి గూడా వాళ్ళు వైష్ణవులయిపోతారు. అప్పటికి ప్రజాపతికి ఈ దక్ష ప్రజాపతికి ఆయన మీద కోపం వచ్చి ఆయనకి శాపం పెడతారు. ఏమని శాపం పెడతారు అంటే ఆయన త్రిలోక సంచారి ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. ఒక చోట ఉండలేరు అని చెప్పి ఆయన పెడతారు. అయితే నారద మహాముని అదొక వరంగానే తీసుకుంటారు. ఎందుకంటే ఆయన ప్రీచింగ్ చేస్తారు కాబట్టి, ఆయన దైవ దీనికి బోధన చేస్తారు కాబట్టి, అది ఆయనకు ఒక రకంగా వరమే. కానీ దక్షుడు గురించి మాట్లాడుకుంటే, దక్షుడు మొదటి జన్మలో ఏ తప్పైతే చేశాడో మళ్ళీ రెండో జన్మలో కూడా అదే తప్పు చేశాడు కదా! అంటే ఏంటి? ఎంత సాధన చేసినా, ఎంత మళ్ళీ మనం తన మార్గంలో వచ్చినా బీజ రూపంలో అది ఉండిపోయింది లోపల. కాబట్టి ఈ మార్గం అంటే ఈ కర్మయోగమైన మార్గం దాన్ని పూర్తిగా 100% నిగ్రహించడంలో సఫలం అవ్వలేదు అని మనం అర్థం చేసుకోవచ్చు. వేరేగా మనం అష్టాంగ యోగంలో తీసుకుంటే కూడా ఎగ్జాంపుల్ రిషభదేవుడి కొడుకైన భరత మహారాజు రాజ్యం వదిలేసి అడవికి వెళ్ళి అష్టాంగ యోగ మార్గంలో అంటే ధ్యాన యోగ మార్గంలో సిద్ధి పొంది తరువాత కూడా ఒక లేడి పిల్లను తన తల్లి గండకీ నది దగ్గర ప్రసవించి ఆ తల్లి చనిపోతుంది. చనిపోయినప్పుడు ఆ పిల్ల పట్ల అంటే ఆ లేడి పిల్ల పట్ల ఆయనకి జాలి కలిగి ఆ జాలి ఎంతగా ఆయన సాధన నుంచి డైవర్ట్ చేస్తుందంటే ఆ వ్యామోహానికి ఆయన పరివర్తనం చెంది తన సిద్ధి స్థానం నుంచి పడిపోతారు. అంటే ఆ లేడి పట్ల ఆయనకు ఎనలేని జాలి, దయ. అయితే అలా దాన్ని చూసుకుంటూ ఆయన ఏముంటుంది ఆయన లైఫ్‌లో ఆయన ఆ లేడి పిల్లని పాపం అని చూసుకుంటూ తన దేహం వదిలేసప్పుడు కూడా ఆ లేడి పిల్లనే తలుచుకుంటూ అయ్యో! నేను చనిపోతే ఆ లేడి సంగతేంటి? ఎవరు చూసుకుంటారని దాన్ని తలుచుకుంటూ ఆయన ప్రాణం వదిలేస్తారు. అందుకని మరో జన్మలో ఆయన మళ్ళీ లేడీ అయి పుడతారు. కానీ పూర్వజన్మ సుకృతి మూలంగా ఆయన చేసుకున్న సాధన మూలంగా ఆ జన్మలో తను చేసిన సాధనకు గుర్తుకు వచ్చి బాగా బాధపడతారాయన. నేను నా స్థానం నుంచి నేను పొందాలనుకున్న సిద్ధిని పరమాత్ముడిని పొందలేకపోయాను అని చెప్పి. ఆ తరువాత మళ్ళీ ఆ జన్మ ఆయన బాధపడిన తర్వాత మరో జన్మలో ఆయన ఒక బ్రాహ్మణుడి కుమారుడుగా పుట్టి జరభరతుడుగా మారి జ్ఞాని అయ్యుండి ఆ జన్మలో ఆయన సిద్ధి పొందుతారు. అంటే భగవత్ ప్రాప్తిని పొందుతారు. సో, ఇది అష్టాంగ యోగాలు. విశ్వామిత్రుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే గూడా ఆయన గూడా మహా సంపన్నుడు. అయితే ఆహ్, ఆయన తపస్సంపన్నుడు జ్ఞాని అయినప్పటికీ గూడా తన తపస్సంపన్నుడై కూడా మేనక అనే దేవకన్యకి వశమైపోయి తన తపస్సు వృధా చేసుకుంటాడు. ఇలా మన ఇంద్రియ నిగ్రహం చేయడానికి వీళ్ళందరూ వేరే వేరే మార్గాలుని ఆహ్, తీసుకున్నారు. దాని సహాయం తీసుకున్నారు. కానీ ఆహ్, చాలా వాళ్ళు ఏదైతే వాళ్ళని ఇంద్రియ నిగ్రహాన్ని పెట్టి భగవత్ ప్రాప్తిని పొందుదాం అనుకున్నారో, అది అంత 100%గా చేయలేకపోయారు. ఎందుకు అంటే, ఈ మార్గాల ద్వారా వీళ్ళ ప్రయత్నం ఉంటుంది. కానీ భగవానుడి సహాయం అంతగా ఉండదు. మరి భగవానుడి సహాయం కావాలి అంటే మనం ఏ మార్గాన్ని పట్టుకోవాలి? ఏ మార్గం అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం. చీకటి బావిలో ఎన్నో తాళ్ళు పైకి వేలాడుతూ ఉంటాయి. వేరేవి పట్టుకుంటే మన ప్రయత్నం ఒక్కటే. పైనుంచి భగవానుడి సహాయం అంతగా ఉండదు. ఇందులో భక్తి యోగంలో ఈ సాధకుడు తన తాడు పట్టుకుని పైకి వెళ్తూ ఉంటాడు. భగవానుడు పైనుంచి లాగుతూ ఉంటాడు. అంటే 2 వైపులా సహాయం ఉంటుంది. నీ నీ ప్రయత్నము నీకుంటుంది. భగవానుడి సహాయం గూడా ఉంటుంది. అందుకనే సమూలంగా ఇంద్రియాలను నిగ్రహించడం చాలా ఈజీ ఈ మార్గంలో. సో, భక్తి మార్గం పట్టుకున్న సాధకుడు ఒకవేళ పొరపాటున ఇంద్రియ తృప్తి కోసం పనిచేసిన భగవాన్ని పట్టుకోవడం మూలంగా అతనిలో పరివర్తనం వస్తుంది. అంటే ఇంద్రియాలను జయించే శక్తి వస్తుంది. అంతఃకరణలు శుద్ధి చెంది ఇంద్రియ తృప్తి ఆహ్, ఇంద్రియ తృప్తి వైపు వ్యామోహం తగ్గి అంటే క్రమేపీ వ్యామోహం తగ్గి ఒక స్టేజ్‌లో పూర్తిగా వ్యామోహం పోతుంది. ఎందుకంటే ఇది భగవానుడు మనకి చేసే సహాయం అన్నమాట.
ఇది భక్తి యోగికి భగవానుడు చేసే మేలు. అయితే కృష్ణ భావనలో ఉన్నవాడు కేవలం ఆ భగవానుడి ప్రీతి కొరకు పనిచేస్తాడు. కాబట్టి తన ఇష్ట అయిష్టాలకు ప్రాధాన్యత ఇవ్వడు. ఒక భక్తి యోగి ఎప్పుడు ఆయనని భగవానుడి ప్రీతి కొరకే పనిచేస్తాడు. అందుకనే ఆ భగవానుడి యొక్క ప్రమేయం ఎక్కువ ఉంటుంది అతని జీవితంలో. సో ఏ పనైనా చేయడం తనకు ఇష్టమైనప్పటికీ లేదా అయిష్టమైనప్పటికీ కూడా ఒకవేళ భగవానుడు ఆమోదిస్తే ఆ పనిని తను ఆ పని చేసే తీరుతాడు. ఒకవేళ తనకిష్టం లేకపోయినా. లేదా ఒకవేళ భగవానుడు ఏదైనా ఒక తనకిష్టం లేని విషయంలో భగవానుడు ఆమోదన పొందిన విషయం అయితే తనకిష్టం ఉన్నా లేకపోయినా ఆ పని చేస్తాడు. సో బేసిక్‌గా ఇతను చేసేది ఏంటి అంటే తన ఆధీనంలో తను ఉండడు. భగవాను ఆధీనంలో ఉంటాడు. ఏదైతే భగవానుడికి ప్రీతి ప్రీతి పాత్రమో అది పట్టుకుని అది చేస్తాడు. అది భక్తి యోగికున్న గొప్పతనం. అండ్ భగవానుడి కృప వాళ్ళ మీద పరిపూర్ణంగా ఉంటుంది. ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో స్వభావ సిద్ధంగా ఆయన చాలా జాలి, దయ ఇవన్నీ ఉన్నవాడు. అందుకని ఇంతమందిని యుద్ధంలో చంపాలా అన్న బాధ అర్జునుడికి ఉండి అతను నేను ఈ యుద్ధం చేయలేనని భగవానుడితో చెప్తాడు. కానీ భగవానుడు ఆయనకి భగవద్గీత అంతా మంచిగా వివరించి అలా కాదు ఇది ధర్మ సంస్థాపన కోసం చెయ్యాలి అని అన్ని యోగాలు మనం భగవద్గీతలో దీని తర్వాత కర్మయోగము, జ్ఞానయోగం ఇవన్నీ చూస్తే అవన్నీ ఆయనకి బోధించిన తర్వాత అర్జునుడు తన సహజ సిద్ధంగా ఒక జాలి, కంపాషన్ ఉన్న స్వభావం ఉన్నా కూడా భగవానుడు చెప్పాడు కాబట్టి ఆ యుద్ధం చేస్తాడు. అంటే తన ఇష్ట, అయిష్టాలకు ప్రాధాన్యత ఇవ్వడు. అతనిలో ఆ పరివర్తన వస్తుంది. అలా భక్తి యోగికి భగవానుడి యొక్క సహాయంతో పరివర్తన వస్తుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏ విషయంలో తన ఇష్ట, అయిష్టాలకు తావివ్వడు. దీన్ని బట్టి అతను రాగద్వేషం అనే ద్వంద్వాలకు అతీతంగా ఉంటాడు. ఇట్లా పనిచేసిన వాడు యాక్చువల్‌గా నిజం చెప్పాలంటే కర్మయోగి. ఎందుకు అంటే అతను చేసేది కర్మ సన్యాసం కాబట్టి. కర్మ చేస్తాడు కానీ దాని ఫలితాలేందో అతనికి ఆసక్తి ఉండదు. ఎందుకంటే అన్నీ భగవానుడికి ఆధీనమై, భగవానుడి ఆధీనంలో ఉండి ఆయన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు. సో, ఈ విధంగా ఏ విధంగా అయితే ఏ ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ఏ విధంగా అయితే ఒక దాసుడు తన యజమాని చెప్పు చేతుల్లో ఉంటాడో, ఆ విధంగా కృష్ణ భావనలో ఉన్న వ్యక్తి భగవానుడి ఆధీనంలో సదా ఉంటాడు. సో, బేసిక్‌గా మన బుద్ధి మన ఆధీనంలో ఉన్నంత వరకు ఈ భౌతిక జగత్తులో చిక్కుకొనుంటాం. ఎందుకంటే మన బుద్ధి మనని చాలా విషయాలయందు విషయవాంఛలందు మనని ఆహ్, చిక్కుముడి వేసేసి ఉంచుతుంది. మనని బయటికి వెళ్ళనివ్వదు. ఎన్నో జన్మలు ఈ మనస్సుని, ఇంద్రియాలని తృప్తి చెంది వాటిని తృప్తి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాము. ఏం జరిగింది? ఏం లాభం? మళ్ళీ పుడుతూనే ఉన్నాం. మళ్ళీ పోతూనే ఉన్నాం. సో, మనకి అర్థం అవ్వాల్సిందేంటంటే, ఇన్ని జన్మలు మనం మన ఇంద్రియాల తృప్తిలో గడిపేసాం. మనకి ఏ లాభం జరగలేదు. ఈ జన్మలో భగవానుడి అధీనంలో ఉందాం. మన ఇంద్రియాలని, మన అన్నీ అంటే సర్వస్వం ఆయన సేవలో వాడితే డెఫినిట్‌గా మనకి మేలు జరుగుతుంది. మన శాస్త్రాలన్నీ అవే చెప్తున్నాయి. మన ఆచార్యులందరూ చెప్తున్నారు. వాళ్ళందరూ ఆహ్, ఒక వాళ్ళు చేసి మనకి చెప్పారు. కాబట్టి అది ఏంటంటే జస్ట్ చెప్పలేదు అది. నిజంగా వాళ్ళకి చాలా మనం చూసాము ఇందాక. చాలా ఎగ్జాంపుల్స్ కూడా చూసుకున్నాను శాస్త్రాల్లో. ఇవన్నీ జరిగాయన్నమాట. వాళ్ళందరూ అవలంబించారు. భక్తి యోగం మార్గంలో ఉన్న వాళ్ళకి భగవానుడి సహాయం ఎప్పుడూ ఉంటుంది. ఓకే. మాయలో నుండి భగవానుడి ఆధీనంలోకి రావడమే జీవికి శ్రేయస్కరం. ఈ చైతన్య స్థితి భగవానుడి యొక్క కృప మనకి. ఆయన ఇచ్చిన కృప. ఆ కృప అందాలంటే మనం భగవానుడికి శరణు చేయాలి. అలా శరణు చేసిన నాడు మనతో జరిగే మనలో జరిగే చిన్నపాటి పొరపాట్లు అంటే ఇంద్రియ నిగ్రహం కోల్పోయి భౌతిక సుఖాలను కోరుకుందామని మనని మనం ఒకవేళ అలా అనుకున్నా మనని సరియైన మార్గంలో నడిపి మన తప్పులను దిద్దుతాడు భగవానుడు. కాబట్టి ఆయన ఆ శ్రేయస్కరం చేసే ఆ సర్వశ్రేయస్సు చేసే ఆ భగవానుడిని మనం ఆయన ఆధీనంలో ఉండి ఆయనకి భక్తి చేసుకుంటూ ఆయన కృప పొందడానికి మనం ఈ ఇంద్రియ సాధన ఆయన సేవలో ఉంచితే ఇంద్రియాలు మనని ఎక్కువ బాధించవు. మనని ఇంద్రియ తృప్తి కోసం మనని ఎక్కువగా ట్రబుల్ చేయవు. కాబట్టి ఇదే చాలా సులభమైన మార్గం. చాలా ఈజీ మార్గం. మిగతా మార్గాలన్నీ మనం చూసుకున్న అష్టాంగ యోగము, ఆ తర్వాత జ్ఞానయోగం, కర్మయోగం ఇవంతా ఈజీవి కావు. ఎందుకంటే
ఇందులో చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయడం చాలా కష్టం. రెండోది ఏంటంటే ఎవరి సహాయం ఉండదు. అంటే భగవానుడి సహాయం అంతగా ఉండదు. మన ప్రయత్నం, ఎందుకంటే మనం ఆయన్ని పూర్తిగా అందులో భక్తి యోగం అంటే ఏంటంటే పూర్తిగా ఆయన ఆధీనంలోనే ఆయన నమ్మడం. ఇక్కడ అది మనం చేయట్లేదు. మన మీద కూడా మనం ఆధారపడుతున్నాం కాబట్టి ఆయన ప్రమేయం అంతగా ఉండదు. సో, ఇప్పుడు మనము ఈ ఈ శ్లోకం గురించి మాట్లాడుకోవడం అయిపోయింది. మీకెవరికైనా ఈ శ్లోకాల్లో ఏదైనా క్వెషన్స్ ఉంటే అడగండి. లేదంటే మనం సమ్మరీ ఆఫ్ భగవద్గీత చాప్టర్ 2 స్టార్ట్ చేద్దాం. ఎనీ క్వెషన్స్ ఆర్ ఎనీ కామెంట్స్ ఆన్ దిస్ శ్లోక? సో నేను అందరినీ అన్మ్యూట్ చేశానండి. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. సో మీరు ఆ ఎగ్జాంపుల్ ఇచ్చారు మాతాజీ, దట్ వాజ్ వెరీ నైస్. అది భక్తి మార్గంలో ఎవరైతే ఉంటారో బావిలో పడిన వాళ్ళు సో తాడు పెట్టుకొని ఎక్కుతూ ఉంటారు, తర్వాత భగవంతుడు కూడా మనల్ని పైకి తీసుకోవడానికి సహాయం చేస్తూ ఉంటారు. సో నేను ఇంకొక చోట విన్నది ఏంటంటే, నేను ఎక్కడ తప్పు చెప్తే మీరు కరెక్షన్ చేయొచ్చు. సో ఇంకొక చోట నేను విన్నది ఏంటంటే, ఎవరైతే ఆ బావిలో పడినారో ఆ దేవుడు వేసిన తాడుని పట్టుకొని ఉంటే చాలు, భగవంతుడే పైకి లాగుతాడు అన్నమాట. కరెక్ట్. మన ప్రయత్నం చేయకపోయినా మార్గంలో ఉండి ఆ భక్తి మార్గంలో ఉంటే చాలు, భక్తుల సంగతంలో ఉంటే చాలు అంతే. భక్తుల సహాయం ఉంటుంది, భగవానుడి సహాయం కూడా ఉంటుంది, కాబట్టి డైవర్ట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. కరెక్ట్. సో బాగుంది ప్రభు, బాగా చెప్పారు. థ్యాంక్ యూ. ఓకే ప్రభు, అయితే ఇప్పుడు నేను రెండవ అధ్యాయం సారాంశం చెప్పి ఇది మూడో అధ్యాయానికి ఎలా వాడు లింక్ ఏంటి అన్నది నేను వివరిస్తాను. సో రెండవ అధ్యాయంలో మొత్తం భగవద్గీతలో ఉన్న విషయాలన్నీ క్లుప్తంగా ఉన్నాయి. అంటే బ్రీఫ్ గా ఒక యూ కెన్ థింక్ లైక్ ఒక ఇంట్రొడక్టరీ స్టేట్మెంట్స్ లాగా అనుకోండి. అంటే అన్ని యోగాలు ఇందులో ఆయన చెప్పారు. భగవద్గీతలో ఏవైతే మనకి మొత్తం భగవద్గీతలో చర్చించబడిన విషయాలన్నీ రెండవ అధ్యాయంలో ఆయన మనకి బ్రీఫ్ గా చెప్తారు. అయితే మనం అన్ని క్లుప్తంగా ఉన్నాయి. అయితే మనము ఇప్పుడు విషయాలన్నీ తెలుసుకుని మూడో అధ్యాయానికి దీంతో సంబంధం ఏంటి కూడా తెలుసుకుందాం. రెండవ అధ్యాయానికి వెళ్తే మొదటి సెక్షన్ అంటే 1 నుంచి 10 శ్లోకాల వరకు అర్జునుడి యొక్క యుద్ధం చెయ్యాలని కారణాలు, చెయ్యలేని అంటే ఆయనకి యుద్ధం చేయడం ఇష్టం లేదు కాబట్టి ఆయన కొన్ని కారణాలు చెప్పారు. మనం ఇవన్నీ చదువుకున్నాం, మొదటి అధ్యాయంలో చదువుకున్నాం. కొన్ని కారణాలు ఆయన మొదటి అధ్యాయంలో చెప్తారు, 5 చెప్తారు కారణాలు మొత్తం మీద. అయితే కొన్ని మొదటి అధ్యాయంలో చెప్తారు, కొన్ని రెండో అధ్యాయంలో కూడా చెప్తారు. సో అర్జునుడి యొక్క యుద్ధం చేయలేని కారణాలు మరియు భగవానుడిని తన గురువుగా స్వీకరించుట. అంటే ఎప్పుడు ఆయన భగవానుడు ఆయనకి ఈ భగవద్గీతని చెప్పారు అని అంటే, ఎప్పుడైతే ఆయన భగవానుడిని తన గురువుగా భావించి శిష్యస్తేహం షాది మాంత్వం ప్రపన్నం అని ఆయనకి ప్రపన్నం అంటే చేసి శరణాగతి చేసినప్పుడు భగవానుడు తన ఉపదేశం మొదలు పెట్టారు. మనకు కూడా మనం చదువుకున్నప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని మనం చర్చించుకున్నాం. చాలా బాగా మాతాజీలు ప్రభుజీలు అందరూ చాలా బాగా చెప్పారు ఆ విషయాలన్నీ. సో మనం ఆయనని శరణ వేడితే, ఆయన గురువుగా భావించి ఆయనకి శరణ వేడితే ఆయన మనకి కూడా అర్జునుడికి చేసినట్టుగా సహాయం చేస్తారు. సో 1వ అధ్యాయంలో ఇంకా 2వ అధ్యాయంలో మొదట్లో అర్జునుడు యుద్ధం చేయలేకపోవడానికి చెప్పిన కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇతరులను వధిస్తే తనకి వచ్చే పాపం అని భయం మూలాన అతను కొన్ని కారణాలు చెప్తారు. అయితే మొదట అర్జునుడు భగవానుని గురువుగా భావించి అంటే ఈ 2వ అధ్యాయంలో తన శిష్యుడిగా శరణు వేడతాడు. ఆ తరువాత తనకి సరి అయిన నిర్ణయం చెప్పమని కోరుతాడు. ఇది మనకి ఫస్ట్ సెక్షన్ అంటే 1 to 10 శ్లోకాస్ లో జరుగుతుంది. అయితే రెండవ సెక్షన్ అంటే 11 శ్లోక నంబర్ 11 నుంచి 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు జ్ఞానం ఆర్ సాంఖ్యయోగం అంటే సాంఖ్యయోగం గురించి చెప్తారు. ఇందులో ఏంటంటే శరీరం ఇంకా ఆత్మ గురించి, ఆత్మతత్వం గురించి, శరీరం గురించి దాని యొక్క జ్ఞానం మనకి ఈ సెక్షన్ లో భగవానుడు అందిస్తారు. అయితే భగవానుడు తన ఉపదేశం
మొదలుపెట్టిన అనిశ్చితమైన భౌతిక శరీరం మరియు ఆత్మకి తేడా చెప్తారు ఇందులో. ఆత్మల గుణాలని వివరిస్తారు ఇందులో. సో, అర్జునుడు అడిగిన కారణాలకు సమాధానం ఇందులో కొన్ని దొరుకుతాయి ఆయనకి. మరియు ఆత్మ యొక్క శరీరంలో ఉండి ఇంకొక శరీరంలోనికి ప్రయాణ మార్గం. అంటే ఎలా ఈ ఆత్మ ప్రయాణిస్తుంది ఒక శరీరంలో నుంచి ఇంకో శరీరంలోంచి, ఒక యోనిలోంచి ఇంకొక యోనిలోకి. ఈ ఆత్మతత్వం ఏమిటి? ఈ శరీరం ఏమిటి అన్నది అందులో చాలా బాగా చెప్తారాయన. ఇది ఎలా జరుగుతుంది అని బాగా వివరిస్తారు. సో, ఇది ఎందులో చెప్పారు అంటే 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు జ్ఞానయోగం సెక్షన్‌లో చెప్తారు. అయితే మన ఇంకొక నెక్స్ట్ సెక్షన్ వచ్చి ఇందులో సకామ కర్మయోగం. అంటే సకామ కర్మయోగం గురించి కూడా ఆయన వర్ణిస్తారు. అంటే వర్ణాశ్రమ ధర్మం చేయుట అంటే మనకి నిర్దేశించిన కర్మం చేయుట మూలంగా వచ్చే సుఖాన్ని పొందడం. అంటే మనకు సుఖాలు కావాలి ఈ జగత్తులో. కానీ ఆ సుఖాలను ఎలా పొందాలి అనంటే ఒక రైట్ మార్గం ద్వారా పొందాలి. ఆ రైట్ మార్గం ఏంటి అంటే యోగా వేదాల్లో చెప్పిన విధంగా ఆ సుఖాలను పొందడం, ఆ కర్మకాండ చేయడం, ఆ కర్మను ఆచరించడం. ఇవన్నీ ఈ సెక్షన్ లో చాలా బాగా చెప్పబడ్డాయి. దీన్ని సకామ యోగం సెక్షన్ అని అంటారు. ఇందులో బేసిక్ గా మనం కావాలి అనుకున్న మన కోరికలను తీరే విధానం, మనని ఎలా అయితే ధర్మ మార్గంలో కోరికలు తీర్చుకునే మార్గాలన్నీ ఇందులో చాలా బాగా చెప్పబడతాయి. చాలా ఎగ్జాంపుల్స్ తీసుకుని భగవానుడు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అయితే వేదాల యొక్క మూల కారణం కూడా చెప్తారు ఇందులో. కృష్ణుడు వేదాల యొక్క మూల కారణం వర్ణిస్తూ మనకి ఏం చెప్పారంటే కర్మను చేసి మన స్థాయిని అంటే మన ఆత్మ యొక్క స్థాయిని క్రమేపీ పెంచుతూ కృష్ణ భక్తి భావన స్థితి చేరాలి. ఇప్పుడు మనం కోరికలను తీర్చుకునేందుకు ఒక సరైన మార్గం వేదాలు చెప్పింది అని చెప్పాం. ఈ మార్గం ఎందుకు వేదాలు చెప్పింది అంటే ఈ మార్గంలో మనము మన కోరికలు తీర్చుకుంటూ ఇందులో ప్రయాణిస్తూ ఉంటే ఏం జరుగుతుంది అంటే మన స్థాయిని అంటే మన భౌతిక జగత్తు స్థాయి, మన శరీర స్థాయి, మన ఆలోచన శరీర స్థాయిలో ఉంది. ఆ శరీర స్థాయిలో ఉన్న ఆలోచనని ఆత్మ యొక్క స్థాయిని క్రమేపీ పెంచుతూ కృష్ణ భక్తి భావన స్థితికి చేరేందుకు ఇది సహాయం చేస్తుంది. దీన్ని చాలా బాగా ఆయన అందులో వర్ణిస్తారు. సో, దీనికోసం భగవానుడు అర్జునుని తన సేవా భావన స్థితిలో స్థిరంగా ఉండి మనస్సు కోరికలను పట్టించుకోకుండా భగవత్ సేవలో నిమగ్నమై ఉండాలని చెప్పారు. సో, ఇందులో మనకి చాలా శ్లోకాలు వస్తాయి. ఈ విషయాలన్నీ అందులో చాలా బాగా చెప్పబడ్డారు. బట్ నేను సమ్మరీగా చెప్తున్నాను. ఎందుకంటే మనం మొత్తం చాప్టర్ అంతా మనం ఏమేం చెప్పారు అని ఒకసారి బ్రీఫ్‌గా అర్థం చేసుకుంటున్నాం కాబట్టి. సో, ఎందుకంటే మనస్సు మనని భగవానుడి వైపు కాకుండా తప్పుదారి పట్టిస్తుంది కాబట్టి దానిని నియంత్రించడానికి భగవత్ సేవ ఒక్కటే మార్గం. సో, ఒకవేళ మనం మన కోరికలు తీర్చుకోవడానికి వేదాల యొక్క సహాయం తీసుకున్నా కూడా ఆ సహాయంలో మనం ఎలా అయితే మన భౌతిక స్థితి నుంచి ఆత్మస్థితికి ప్రయాణిస్తామో కృష్ణ భక్తి స్థితికి వెళ్ళగలుగుతామో ఇందులో ఒక ట్రాన్సిషన్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో, ఇంకొకటి మనకి నిర్దేశించిన కర్మలు చేయడం మూలంగా ఏమిటి ప్రయోజనం కూడా చెప్తారు. అంటే ఆ కర్మల మూలంగా స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. స్వర్గద్వారాలు అంటే ఒకవేళ గనక మనకు భగవత్ ప్రాప్తి కలిగితే సరే. ఒకవేళ భగవత్ ప్రాప్తి కలగకపోతే దాని ఫలితం ఏమిటి అనంటే అయినా కూడా పుణ్యాలు చేసిన సుకృతి ద్వారా స్వర్గానికి చేరుకుంటాం. సో, ఇందులో ఆయన ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ అర్జునుడు క్షత్రియుడు కాబట్టి అతని ధర్మం యుద్ధం చేయడం మూలంగా స్వర్గద్వారాలు అతని కోసం తెరుచుకుంటాయి అని చెప్తారు. అంటే ఒకవేళ యుద్ధంలో జయం కలిగితే రాజ్య సుఖం అనుభవిస్తాడు. లేదా ఓటమి కలిగి మరణిస్తే, శత్రువుల చేతిలో మరణిస్తే అంటే ఒకవేళ మరణించినా కూడా ఆయనకి వీరస్వర్గం ద్వారాలు తెరుచుకుంటాయి. కాబట్టి యుద్ధం చేయడమే శ్రేష్టం. అంటే కర్మ చేయడమే శ్రేష్టం. సో, అర్జునుడికి ఆయన కర్తవ్యం గురించి చెప్పారు. అలాగే ఇన్ జనరల్ గా మనుషుల కర్తవ్యం గురించి కూడా ఆయన అందులో వర్ణాశ్రమ ధర్మాల గురించి బాగా చెప్తారు. అంటే కర్మ చేయడమే శ్రేష్టం, కర్మని వదిలేయడం హానికరం. అలా ఎందుకు అంటే ఎగ్జాంపుల్ కూడా చెప్తారన్నమాట. కర్మను వదిలేస్తే అర్జునుడు ఒకవేళ కర్మను వదిలేసి అతను క్షత్రియుడు అయి ఉండి అతను చేయాల్సిన యుద్ధం వదిలేసి ఒక సన్యాసిగా మారి వెళ్ళిపోతే ఏం జరుగుతుంది అంటే అలా యుద్ధం అసలు చేయకుండా వదిలేస్తే, కర్మ చేయకుండా వదిలేస్తే ఏమవుతుందంటే పాపం వస్తుంది. అండ్ అది కాక ఈ జగత్తులో అందరూ నిందిస్తారు.
చులకనగా చూస్తారు. అంటే ఒక క్షత్రియుడికి అది మరణంతో సమానం అని అర్జునుడికి బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇందులో ఈ సెక్షన్‌లో వర్ణాశ్రమ ధర్మ గురించి, సకామ కర్మ గురించి భగవానుడు చాలా డీటెయిల్డ్‌గా మనకి చెప్తారు. నెక్స్ట్ సెక్షన్ వచ్చి 38వ శ్లోకం నుంచి 53వ శ్లోకం వరకు నిష్కామ కర్మ యోగ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. నిష్కామ కర్మ యోగ అన్న, బుద్ధి యోగ. సో, కర్మని బేసిక్‌గా ఈ సెక్షన్‌లో ఆయన ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారంటే, కర్మని ఆసక్తి లేకుండా చేయడం ద్వారా బంధాలు ఉండవు. అంటే ఇన్ అదర్ వర్డ్స్ వి కెన్ సే డిటాచ్డ్ వర్క్ వితౌట్ రియాక్షన్స్. ఏ పనైతే మనము అటాచ్‌మెంట్ లేకుండా అంటే దాని యందు ఆసక్తి లేకుండా చేస్తే దానికి బంధనాలుండవు. దానికి బంధం ఉండదు. మనం దానిలో బంధింపబడం. ఆ కర్మ యొక్క ఆహ్, రిజల్ట్‌కి బంధింపబడం. సో, యుద్ధాన్ని ఒక కర్తవ్యంగా చేసి అంటే దాని ఫలితం పైన ఆసక్తి లేకుండా ఉండడం. ఈ విషయాన్ని చాలా బాగా ఇందులో చెప్తారాయన. నిష్కామ కర్మయోగ సెక్షన్‌లో. అండ్ ఇంకొకటేంటంటే వేదాల్లో ముఖ్యంగా కర్మకాండ వివరించబడి ఉంది. అంటే ఈ కర్మకాండ చేయడం అనేది త్రిగుణాలతో కూడుకొని ఉన్నదనమాట. కాబట్టి కర్మకాండకి ఆహ్, అతీతంగా ఉండాలి మనం. ఎందుకంటే త్రిగుణాల్లో కర్మకాండ మొత్తం త్రిగుణాల్లోనే ఉంటుంది. మనం చేసేదానికి ఫలితం అడుగుతున్నాం. చేసే నోములు, వ్రతాలు, పూజలు వీటన్నిటికి ఫలితం అడుగుతాం. ఇదే మనకి వేదాల్లో ఈ కర్మకాండ సెక్షన్‌లో ఇవ్వబడ్డాయి. కాబట్టి ఎప్పుడైతే మనం ఫలితం అడిగామో మన కోసము, ఆ ఫలితంతో పాటు మనకి బంధనం గూడా వస్తుంది. కాబట్టి అది దానికి అతీతంగా ఉండాలని ఈ సెక్షన్‌లో చాలా బాగా ఆయన వివరించారు. ఇంకోటి బుద్ధి యోగతో కర్మ చేయడం దాని యొక్క శ్రేయస్సు. మనం కర్మ చేయాలి. కర్మ చేయడం అయితే మానకూడదు. కానీ కర్మ ఎలా చేయాలి? బుద్ధి యోగంతో చేయాలి. ఇలా ఇలా చేసే కర్మకు బంధనం ఉండదు. మరియు జన్మ మృత్యు నుండి విముక్తి కలుగుతుంది. ఇంకొకటేంటంటే ఆహ్, వేదాల ద్వారా చెప్పబడిన కర్మకాండకు అతీతములై ఉండుట ద్వారా వచ్చే బుద్ధిలో మన అస్తిత్వాన్ని పొందే అస్తిత్వం అంటే బేసిక్‌గా సెల్ఫ్ రియలైజేషన్ అంటే మనం ఎవరు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోగలం. మనం ఎవరు అనంటే భగవానుడి యొక్క పార్ట్ అండ్ పార్సెల్. ఆయన యొక్క మనం అంశం అన్న విషయం మనకి అర్థమవుతుందిలా. అయితే ఈ ఈ స్థితిలో మనం స్థిరంగా మనస్తత్వం ఉంచుకొని మనం కర్మని చేయవచ్చు. విషయాన్ని బుద్ధి యోగంలో వచ్చే బుద్ధి యోగం చేస్తే బుద్ధి యోగానికొచ్చే ఫలితాలివన్నీ. ఇంకొక మాటలో చెప్పాలంటే బుద్ధి యోగం అంటే భక్తి యోగమే. బేసిక్‌గా భగవానుడి యొక్క సేవ. ఆ సేవ చేస్తూ మనం ఎలా ఈ భౌతిక జగత్తులో ఉన్న మన ధర్మాలని పాటిస్తూ పరమధర్మమైన భగవద్భక్తిని గూడా చేసుకుంటూ ఆయన కోసం చేసే ఏ పనైనా మనని బంధింప చేయదు. మనని విముక్తుల్నే చేస్తుంది. దేని నుండి విముక్తి చేస్తుంది? ఈ భౌతిక జగత్తు నుండి విముక్తి చేస్తుంది. ఓకే. ఈ సెక్షన్‌లో ఆయన నిష్కామ కర్మయోగ చెప్పినప్పుడు ఈ బుద్ధి యోగ ఇందులోనే చెప్పి చాలా బాగా వివరిస్తారు. నెక్స్ట్ సెక్షన్ వచ్చి ఆహ్, ఫ 54 శ్లోకం నుంచి 72 శ్లోకం. అంటే ఇది ఆఖరి సెక్షన్. ఈ రెండో అధ్యాయంలో ఉన్న ఆఖరి సెక్షన్. ఈ ఆఖరి సెక్షన్‌లో ఆయన స్థితప్రజ్ఞుడు అండ్ వాని స్వభావం. అంటే స్థితప్రజ్ఞులు అంటే ఎవరు? జీవన్ముక్తులు. జీవన్ముక్తులు వాళ్ళ యొక్క స్వభావం. అంటే భగవానుడి భావనలో ఉండి అనుక్షణం భగవానుడి అవుతుంది అనంటే ఆయన బుద్ధి యోగం చెప్తూ స్థితప్రజ్ఞత కలుగుతుంది. మనం కర్మని చేస్తూ అది భగవానుడిని యొక్క సేవగా భావిస్తే స్థితప్రజ్ఞత కలుగుతుంది. అలా కలిగినప్పుడు మనకి ఆహ్, వేవరింగ్ ఉండదు. అంటే చాలా ఈక్విలిబ్రియంలో మనం ఉంటాము అని చెప్పినప్పుడు అప్పుడు అర్జునుడు ఈయనని 4 ప్రశ్నలు అడుగుతారు. ఏం ప్రశ్నలంటే ఈ జీవన్ముక్తులు ఎవరు? వీళ్ళెలా ఉంటారు? వీళ్ళ స్వభావాలేంటి? అంటే స్థితప్రజ్ఞుని యొక్క ఆయన స్వభావం ఏంటి? ఆయన ఎలా నడుస్తారు? ఎలా ఆహ్, పనిచేస్తారు? ఈ వివరాలు అడుగుతారు. ఒక 4 ప్రశ్నలు. అయితే ఆ 4 ప్రశ్నలకి సమాధానంగా మొత్తం మిగతా చాప్టర్ అంతా, మిగతా అధ్యాయం అంతా వెళ్తుంది. ఆ దిశగా వెళ్తుంది. అయితే ఇందులో ఆహ్, అర్జునుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా స్థితప్రజ్ఞుడి యొక్క గుణగణాలు, అంటే స్థితప్రజ్ఞుడు భౌతిక వాంఛలని వదిలేసి భగవానుడి సేవకుడై తన అస్తిత్వంలో తృప్తి చెందుతాడు. అలాంటి వాడు శుద్ధ చైతన్యంలో ఎప్పుడూ ఉంటాడు. సో, స్థితప్రజ్ఞుడి యొక్క గుణగణాలు చెప్తూ ఇలా వివరిస్తారు ఇవన్నీ. తర్వాత స్థితప్రజ్ఞుడు ద్వంద్వాలనికి అతీతముగా ఉంటాడు. ద్వంద్వాలు అంటే ఏంటి? సుఖం, దుఃఖం, ఆహ్, తర్వాత లాభం, హాని, ఆ తర్వాత ఆహ్, ఆహ్, కోల్డ్ అండ్ హీట్ అంటే వేడి,
చలవ, ఇవన్నీ. సో ఈ ద్వంద్వాలు అనమాట. ఇవి ఏంటంటే డ్యుయాలిటీస్, ఇవి రెండు ఆపోజిట్స్. ఈ రెండు ఆపోజిట్స్ ని ఇతను జయిస్తాడు. ఇవన్నీ చెప్తారు అందులో. అది ఇంకొక పాయింట్ స్థితప్రజ్ఞుడి గురించి ఇందులో ఈ సెక్షన్ లో ఏం చెప్తారు అంటే, స్థితప్రజ్ఞుడి యొక్క ఇంద్రియ నిగ్రహం. ఆయన ఇంద్రియ నిగ్రహం చేయడంలో చాలా సులభంగా చేయగలుగుతాడు. ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఎలా అంటే భగవానుడి సహాయంతోటి మనం ఇంద్రియ నిగ్రహాన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే పడిపోయే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే భగవానుడి సహాయం ఉంది అక్కడ కాబట్టి. వేరే మార్గాల్లో బీజ రూపంలో ఆ వికారాలు ఉండిపోయి ఎప్పుడో దానికి సరి అయిన స్థితి దొరికినప్పుడు అంటే ఆ పరిస్థితులు వచ్చినప్పుడు అవి బయటకు వస్తాయి. కానీ ఇందులో ఇంద్రియ నిగ్రహం హరే కృష్ణ మాతాజీ. సో నాకు తెలిసి ఇంటర్నెట్ ప్రాబ్లం అనుకుంటా, మధ్య మధ్యలో స్టాప్ అవుతుంది వీడియో. ఓ వీడియో స్టాప్ అవుతుందా ప్రభు? ఓకే, ఇప్పుడు ప్రభు ఇప్పుడు ఓకే ప్రభు, వస్తుంది కంటిన్యూ మాతాజీ. చేద్దాం. చెప్పండి మాతాజీ. ఇప్పుడు వస్తుంది మాతాజీ. ఇప్పుడు వస్తుందా? ఓకే, థ్యాంక్ యూ. సో ఈ సెక్షన్ లో స్థితప్రజ్ఞుడు, అతని గుణగణాలు, అతని స్వభావాలు, అసలు స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు, అంటే జీవన్ముక్తులైన మనుషులు, వాళ్ళు జీవన్ముక్తులు ఎలా అవుతారు అంటే భగవాను పట్టుకుని ఆయన సేవలో ఉండి తను చేసే కర్మలు తను చేయడం మూలాన ఆ స్థితప్రజ్ఞత అనే స్థితి వాళ్ళకి కలుగుతుంది అన్న విషయాల్ని చాలా బాగా చెప్పి వాళ్ళకి ఇంద్రియ నిగ్రహం చాలా సులభంగా ఉంటుంది అని చెప్తారు. ఇది చెప్పిన తర్వాత నెక్స్ట్ స్థితప్రజ్ఞుడి స్వభావాలు చెప్పి వాళ్ళు ఇంద్రియ నిగ్రహం ఎలా చేసుకుంటారో చెప్పిన తర్వాత నెక్స్ట్ సెక్షన్ లో, అంటే అదే సెక్షన్ లో ఇంద్రియ నిగ్రహం లేకపోతే ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఆయన చెప్తారు. ధ్యాయతే విషయాన్ పుంత సంగస్తేషు ప్రజాయతే సంగాత్ సంజాయతే కామ కామ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ బుద్ధినాశ ప్రణశ్యతి. ఈ 8 స్టేజెస్ లో మనిషి ఎలా పతనం అవుతాడు అంటే, అతని ఇంద్రియ నిగ్రహం లేక ఒక విషయవాంఛలేందు సదా దాన్ని మననం చేయడం మూలాన అది కామంగా మారి, కామం నుంచి క్రోధం మారి, క్రోధం నుంచి దాని మీద ఆసక్తి పెరిగి, దాని నుంచి అతను స్మృతి నశించి దాని మూలంగా బుద్ధి కోల్పోయిన మనిషి డెఫినెట్ గా పాతాళానికి పతనం అవుతాడు. ఈ విషయం ఎలా చెప్తారు? స్థితప్రజ్ఞుడు ఎలా అయితే ఇంద్రియాలను నిగ్రహించి భగవానుడి సహాయంతో నిలవగలిగాడు, అలా లేకపోతే నీ ఇంద్రియ నిగ్రహం లేకపోతే ఏం జరుగుతుంది, ఒక 8 స్టేజెస్ లో మనిషి ఎలా పతనం అవుతాడు అనే విషయాన్ని కూడా ఈ సెక్షన్ లోనే చెప్తాడు. ఇంకొకటి, మానవుడు స్థితప్రజ్ఞత పొందితే అతనికి భగవానుడి కృప ఎప్పుడూ ఉంటుంది. అతను తన ఇంద్రియాలను ఎలా వాడతాడు అంటే భగవత్ సేవలో ఎలా ఉపయోగిస్తాడు అనే విషయాన్ని చెప్తారు. ఎలా అయితే బయట ఒకవేళ కనుక మనము తాబేలు ఎగ్జాంపుల్ చెప్పి అది బయట గనక ఒక డేంజర్ ఉంది అంటే తనకి హాని కలుగుతుంది అన్నప్పుడు ఆ తన అన్ని బాడీ పార్ట్స్ లోపలికి తీసేసుకుంటుంది. అలాగే ఎక్కడైతే ఈ స్థితప్రజ్ఞుడికి హాని కలుగుతుంది అన్న విషయాలు ఉన్నప్పుడు అతను ఎలా నిగ్రహించుకుంటాడు అన్న విషయాల్ని ఆ ఎగ్జాంపుల్స్ ద్వారా ఈ సెక్షన్ లో చాలా బాగా చెప్తారు. సో ఇలా మొత్తం 2వ అధ్యాయం ఇలా ముగుస్తుంది అనమాట. ఓకే, సో అందులో సకామ కర్మయోగ, నిష్కామ కర్మయోగ, స్థితప్రజ్ఞుడు అంటే ఏంటి, భగవానుడిని పట్టుకుంటే ఏం జరుగుతుంది, అతడు ఎలా స్థితప్రజ్ఞత స్థితిని పొందుతాడు, ఒకవేళ అలా పొందకపోతే ఎలా పడిపోతాడు అన్న విషయాన్ని మొత్తం 2వ అధ్యాయంలో ఇవన్నీ ఆయన చెప్తారు. ఇప్పుడు వచ్చి ఇది 3వ అధ్యాయానికి ఎలా ట్రాన్సిషన్ అయింది అంటే, ఎందుకు 3వ అధ్యాయం ఆయన చెప్పాల్సి వచ్చింది, ఎందుకు ఇది 2వ అధ్యాయం విన్న తర్వాత అర్జునుడు ఏ విషయం అడిగాడు, అది 3వ అధ్యాయానికి ఏం దారి తీసింది, ఎందుకు ఆయన కర్మయోగం అంత డీటెయిల్డ్ గా చెప్పాల్సి వచ్చింది అంటే, 2వ అధ్యాయంలో భగవానుడు అర్జునుడికి భక్తి యోగం ద్వారా సమస్త దుష్కార్యాలను దూరం చేయమని చెప్తారు. ఇది చాలా శ్లోకాల్లో ఈ విషయం గురించి చెప్తారు. ముఖ్యంగా 49వ శ్లోకంలో చెప్తారు, దూరేణ వారం అవి దుష్కర్మలను మనం ఎలా దూరం ఉంచాలి, వాటికి ఎందుకు దగ్గరగా వాటికి ఎందుకు చేయకూడదు అని 49th శ్లోకంలో ఈ విషయం చాలా బాగా చెప్తారు ఆయన. 2వ అధ్యాయం 49వ శ్లోకం. ఆయన ఉద్దేశం ఏంటి అంటే, అందులో చెప్పడంలో భగవానుడి ఉద్దేశం ఏమిటి అంటే, కర్మకాండ నిష్కామ కర్మ యోగానికి కన్నా
చాలా ప్రాధాన్యత ఇస్తారు అందులో ఆయన. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కర్మకాండ నిష్కామ కర్మయోగానికి కన్నా కూడా చాలా నిష్కామ కర్మయోగం కన్నా కూడా చాలా శ్రేష్టమైనది. అండ్ దానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి చెప్తారు. అయితే అర్జునుడు ఈ విషయం ఎలా అర్థం చేసుకున్నాడు అంటే, ఆయన ఉద్దేశంలో యుద్ధం చేయడం ద్వారా ఎంతో మంది మరణిస్తారు కాబట్టి యుద్ధం అనేది ఒక దుష్కర్మ, అది దుష్కర్మ అవుతుంది కాబట్టి దానిని వదిలేయాలి అని అర్థం చేసుకుంటాడు. దాన్ని వదిలేయడమే యోగం అని అర్థం చేసుకుంటాడు. ఎలా అయితే ఆయన భగవానుడు దుష్కర్మలను దూరంగా పెట్టాలి అని అన్నప్పుడు అర్జునుడు యుద్ధం చేసి అందరినీ చంపడం కూడా దుష్కర్మగానే అర్థం చేసుకుంటాడు. సో అది వదిలేయడమే యోగం అని. కానీ భగవానుడు ఉద్దేశం అది కాదు. ఆయన ఏంటంటే నిష్కామ కర్మయోగ చెయ్యాలి. మన మన ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ అంటే వర్ణాశ్రమ నిష్కామంగా చెయ్యాలి అన్న ఆయన ఉద్దేశం అయితే ఈయన అర్థం చేసుకోవడం ఇలా అర్థం చేసుకుంటారు. యుద్ధాన్ని వదిలేయడమే మంచిది, ఎందుకంటే అది దుష్కర్మ అని. కానీ భగవానుడు మళ్ళీ యుద్ధం చేయమని చెప్తారు ఎండ్లో. కాబట్టి నువ్వు నీ కర్మ చెయ్యి, నువ్వు ఒక క్షత్రియుడు కాబట్టి నువ్వు నీ కర్మ చెయ్యి అని చెప్తారు. చెప్పినప్పుడు ఆయనకి డౌట్ వస్తుంది. ఏంటి ఇప్పుడే చెప్పారు అంటే, ఇందులో నాకు అర్థమైంది ఏంటి అంటే దుష్కర్మలను వదిలేయాలి. ఇప్పుడు అందరినీ చంపడం దుష్కర్మే కదా, మళ్ళీ అలాంటప్పుడు అది ఎందుకు ఆయన చేయమంటున్నారు? దాన్ని నా కర్మయోగం అని ఎందుకు చెప్తున్నారు? అది నా కర్మ అని ఎందుకు చెప్తున్నారు? నేను చెయ్యాలని ఎందుకు చెప్తున్నారని అసలు ఆయన ఉద్దేశం ఏమిటి అని ఈ సందిగ్ధంలో నివారించమని భగవాను ఆయన 3వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో అడుగుతారు. ఇంతకీ నేను యుద్ధం చెయ్యాలా వదిలేయాలా? యుద్ధం చేస్తే ఇది నా డ్యూటీ అని నువ్వు చెప్తున్నావు, కానీ చేయడం అనేది తప్పు కదా, ఎందుకంటే అక్కడ నేను అందరినీ చంపుతున్నాను కాబట్టి. సో ఈ సందిగ్ధం ఆయనకి ఎప్పుడైతే వచ్చింది యుగంలో ఆయనకి ఉన్న డౌట్స్ అన్ని బాగా క్లియర్ చేస్తారు. ఇది యాక్చువల్ గా 2వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయానికి ఉన్న ట్రాన్సిషన్. అంటే దానికి అందుకనే ట్రాన్సిషన్ అయింది. ఇంకొక పాయింట్ ఇందులో ఏంటంటే, ఇది మనం గీతా సారాంశం అని ఎందుకు చెప్పుకుంటాం ఈ 2వ అధ్యాయాన్ని? మొత్తం గీత అంతా సారాంశం అంటే అన్ని అందులో ఉన్నాయి. అందులోనే ఈ ఈ యొక్క అధ్యాయంలో అన్ని విషయాలు చెప్పారు అని చెప్పుకున్నాం. అయితే ఇందులో కొన్ని ప్రూఫ్స్ ఏంటంటే, కొన్ని శ్లోకాలు వేరే వేరే అధ్యాయాల్లో ఆయన ఇలా అయితే ఇప్పుడు ఈ కర్మయోగం అనే 3వ అధ్యాయంలో చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలా మనకి కొన్ని విషయాలు ఈ 2వ అధ్యాయంలో చెప్పినవి తర్వాత ఇతర వేరే అధ్యాయాల్లో కూడా ఆయన చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవేంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం ఫాస్ట్ గా. నాకు తెలిసి టైం అవుతుంది, ఎక్కువ టైం తీసుకోండి. 2వ అధ్యాయంలో ఈ 48వ శ్లోకం యోగస్థ కురు కర్మాణి, ఆ శ్లోకం వచ్చి అంటే యోగంలో ఉండి కర్మం అన్న పాయింట్ ని ఆయన కర్మయోగంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. మళ్ళీ 4వ అధ్యాయంలో కూడా అంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ త్రూ కర్మయోగ ద్వారా మన మనసు ఎలా శుద్ధం అవుతుంది అన్న విషయాన్ని ఈ 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో చెప్పారు. ఇంకొకటి 2వ అధ్యాయంలో చెప్పిన ఇంకో శ్లోకం ఏంటంటే విహాయ కామన సర్వాన్ అంటే 71వ శ్లోకం ఏదైతే ఉందో దాన్ని సన్యాసం యోగంలో ఉన్న 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో చెప్తారు. ఎలా దాన్ని మెడిటేషన్ ఎలా చేయాలి అండ్ దాన్ని రెనౌన్సియేషన్ అంటే ఈ ఆసక్తి లేకుండా కర్మయందు ఆసక్తి లేకుండా ఎలా ఉండడం, దాన్ని సన్యాసం అని దేన్ని యాక్చువల్ గా సన్యాసం అంటారు అని ఈ విషయాన్ని అందరూ బాగా చెప్పారు. ఇంకో శ్లోకం ఏంటంటే 61వ శ్లోకం తాని సర్వాణి సంయమ్యం. ఇది భక్తి గురించి చెప్పారు కొంచెం దీనిలో ఒక ఇంట్రొడక్షన్ లా చెప్పారు. ఈ భక్తి గురించి చెప్పిన విషయాన్ని ఆయన తర్వాత అధ్యాయంలో 7వ అధ్యాయం 8వ అధ్యాయం 9, 10, 11, 12లో దీన్ని చాలా విస్తారంగా చాలా డీటెయిల్డ్ గా చెప్పారు. కాబట్టి ఈ భక్తి యోగం అక్కడ కవర్ చేశారు ఆయన. ఓకే, జ్ఞానయోగం వచ్చి మనకి 21వ శ్లోకంలో ఆయన కొంచెం జ్ఞానయోగం గురించి కూడా మనకి ఒక బ్రీఫ్ గా వేదా వినాశనం నిత్యం అని చెప్తారు 21వ శ్లోకం. ఆ శ్లోకాన్ని 13వ అధ్యాయంలో చాలా విస్తారంగా అంటే చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ 45వ శ్లోకం వచ్చి త్రైగుణ్య విషయ వేద,
అంటే త్రిగుణాల్లో ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ఇందులో ఒక శ్లోకంలో మనకి ఒక ఇంట్రొడక్షన్ లా ఇచ్చారు. దాన్నొచ్చి 14వ అధ్యాయం 17వ అధ్యాయంలో చాలా డీటెయిల్డ్ గా చెప్తారు ఆయన. అండ్ 52వ శ్లోకం వచ్చి యదాతి మోహాకిలం అంటే దీని గురించి ఆయన 15వ అధ్యాయం ధ్యానయోగంలో చాలా బాగా దాన్ని విస్తారంగా చెప్తారు. అండ్ దుఃఖేసు అనుద్విగ్మనః అంటే 56వ శ్లోకం ఇందులో చెప్పినది 16వ అధ్యాయం డివైన్ వెల్త్ లో చాలా విస్తారంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇంకొకటి 42వ శ్లోకం ఏమైనా పుష్పితం అంటే ఇది 16 డిమానియాక్ వెల్త్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ విధంగా మనకి ఎందుకు దీన్ని ఎసెన్స్ ఆఫ్ గీత మొత్తం గీతాలో ఉన్న విషయాలన్నీ 2వ అధ్యాయంలో ఎందుకు చెప్పారు, తర్వాత ఎక్కడెక్కడ దీనిని ఆయన ఈ విషయాల్ని ఒక ఇంట్రొడక్టరీ స్టేట్మెంట్స్ లా తీసుకుని తర్వాత అధ్యాయంలో ఎక్కడెక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నది నేను కొంచెం ఫాస్ట్ గా బ్రీఫ్ గా చెప్పాను. అండ్ మన టైం కూడా అయిపోయింది. అండ్ ఇది మాతాజీ ప్రభుజీస్ యాక్చువల్లీ రెండో అధ్యాయానికి ఆయన చెప్పిన సారాంశము. ఇది 3వ అధ్యాయానికి ఎందుకు వెళ్ళింది అండ్ ఇక ముందు ఇందులో చెప్పిన విషయాలు వేరే వేరే ఏ అధ్యాయాల్లో ఆయన సవిస్తారంగా దాన్ని మనకి చెప్పారు అన్న విషయాలను కూడా మనం చూసుకున్నాం. కాబట్టే ఈ చాప్టర్ ని గీతాసారం అని అంటారు. ఎందుకంటే ఆయన మొత్తం భగవద్గీతలో చెప్పిన విషయాలన్నీ ఇందులో మనకి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి అండ్ ఇవి తీసుకుని ఆయన అర్జునుడు అడిగిన ప్రశ్నల మీద వేరే వేరే అధ్యాయాల్లో దాన్ని సవిస్తారంగా దాన్ని ఆయన చర్చిస్తారు. సో మనం 3వ అధ్యాయం వచ్చే వారం మొదలెడుతున్నాము. మనం ఈ 2వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయంలోకి ఎందుకు వెళ్ళామో మనం చర్చించుకున్నాము. అదే ప్రభు. సో ఎనీ క్వశ్చన్స్, ఏవైనా ప్రశ్నలు ఉంటే, కామెంట్స్ ఉంటే, లేకపోతే ఏదైనా నా పాయింట్స్ ఏమైనా కరెక్ట్ చేయాలి లేకపోతే ఇంకా యాడ్ చేయాలి అనుకుంటే ప్లీజ్ చెప్పండి. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ నాకు ఒక లైఫ్ క్వశ్చన్ మాతాజీ. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ షీఈస్ ఎక్స్పీరియన్సింగ్ ఏ ప్రాబ్లం. తనకు మ్యారేజ్ జరిగి ఒక 12 to 13 years అయి ఉంటుంది మాతాజీ. 2 కిడ్స్ ఉన్నారు. బట్ కంప్లీట్ గా తన మ్యారిటల్ లైఫ్ డిజాస్టర్ అన్నమాట. తను అంటే ఏ విషయంలోనూ హస్బెండ్ సపోర్ట్ ఉండదు. అండ్ తను ఎలా ఉందంటే ఆల్మోస్ట్ లైక్ షీఈస్ కంప్లీట్లీ డిప్రెస్డ్ నౌ. అండ్ తను I don't know for which I am living now. I am just surviving for my kids అని చెప్తా ఉంది. తనకి ఈ టైంలో మనము ఐ మీన్ లైక్ డివోషనల్ పాత్, స్పిరిచువల్ పాత్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన బికాస్ ఆఫ్ హర్ సైకలాజికల్ సిచ్యువేషన్ షీ కుడ్ నాట్ బి ఏబుల్ టు టేక్ ఇట్. అలా అని చెప్పి ప్రాక్టికల్ గా చెప్పడానికి కూడా తను చెప్తుంది. ఐ కెన్ ఫీల్ ఇట్. ఇది నా కర్మ అనుకుంటాను. whatever the pain that I am experiencing now, but life అంతా ట్రబుల్స్ అయినా ఎప్పుడు హ్యాపీనెస్ అనేది రాదా? సారోస్ తర్వాత, డిస్ట్రెస్ తర్వాత హ్యాపీనెస్ అనేది రావాలి యాక్చువల్లీ యాజ్ పర్ గీత. బట్ నా లైఫ్ లో ఎప్పుడు సారోసే ఉన్నాయి. వెన్ ఈస్ ద హ్యాపీనెస్ ఈస్ గోయింగ్ టు కమ్ అని చెప్తుంది. నేను అట్లీస్ట్ వెయిట్ ఫర్ ద మూమెంట్. మేబీ మీ కిడ్స్ ద్వారా నీకు హ్యాపీనెస్ రావచ్చు అంటే ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ బి అలైవ్ టిల్ దట్ టైమ్ అన్నట్టుగా చెప్తుంది మాతాజీ. I don't know what to explain to her. ఓకే. సో బాగుంది మాతాజీ. క్వశ్చన్ ఏంటంటే ఒక పరిస్థితిలో అంటే ఆఫ్ కోర్స్ ఈవిడ పరిస్థితి మనం విన్నాము. పరిస్థితి విని మనకి బాధలే, ఆవిడకి ఎక్కడ చూసినా బాధలే కనబడుతున్నాయి. దీనిలో నుంచి విముక్తి ఎప్పుడు కలుగుతుంది అని ఆవిడకి అనిపిస్తుంది. అయితే ఇలాంటి వాళ్ళకి మనం ఎలా హెల్ప్ చేస్తాం అంటే డైరెక్ట్ గా వెళ్ళి మనం వాళ్ళకి ఇది భగవద్గీత మొదలెడితే అర్థం కాదు, డెఫినెట్ గా అర్థం కాదు. కాబట్టి వాళ్ళకి ఒక విషయం చెప్పేది ఏంటంటే కరెక్టే, ఇప్పుడు జరిగే స్థితిని ఆవిడ చూడగలుగుతుంది. ఏంటంటే ఆవిడకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ దీనిని ఒక విషయం ఆవిడకి ఏంటంటే మీరు చెప్పిందే కరెక్ట్. దుఃఖం వచ్చిన తర్వాత సుఖం తప్పకుండా వచ్చే తీరుతుంది. అండ్ ఆ సుఖం ఇంకొకటి ఏంటంటే ఆ సుఖం అనేది వాళ్ళకి దుఃఖంలో మనం ఉన్నప్పుడు, ఒక సిచ్యువేషన్ లో మనం ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ ని మనకి అది పలచబడాలి అంటే ఏం చేయాలి? ఆ సిచ్యువేషన్ నుంచి దూరంగా వెళ్ళి దాన్ని దూరంగా చూడాలి.
అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక ప్లేస్ లో ఉన్నాం, అంటే ఒక ఎయిర్పోర్ట్ లో ఉన్నాం. రాధానాథ్ మహారాజ్ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ఎయిర్పోర్ట్ లో ఉన్న ప్రతిదీ మనకి క్లియర్ గా కనబడాలి అంటే మనం ఏం చేయాలి? ఎయిర్పోర్ట్ నుంచి పైకి వెళ్ళాలి, ఫ్లైట్ ఎక్కి. పైకి వెళ్ళి పైనుంచి చూస్తే మనకి అన్ని కరెక్ట్ గా క్లియర్ గా కనబడతాయి. అలాగే ఏ పరిస్థితుల్లో మనం ఉన్నాం, ఉన్నా అందులో ఒక పాత్రలమై, అందులో ఒక క్యారెక్టర్ అయిపోయి మనం చాలా నిమగ్నం అయిపోతాం. దాన్ని మనం యాజ్ ఈజ్ గా అర్థం చేసుకోవడానికి ఒకటే ఒక దారి. దాని నుంచి దూరంగా వెళ్ళి దాన్ని దూరంగా చూడాలి. అంటే ఏంటి అర్థం? ఆవిడకి ఇదే సర్వస్వం కాదు. ఈ జన్మ ఒకటే సర్వస్వం కాదు. ఇది ఒక టెంపరరీ పీరియడ్. దీనికి ఒక బిగినింగ్ ఉంది. దీనికి ఒక ఎండ్ ఉంది. డెఫినిట్‌గా దీనికి ఒక ఎండ్ ఉంది. ఎందుకంటే ఫర్ ఎవర్ ఏది అలా పోతూ ఉండదు. కాబట్టి దీనికి ఒక ఎండ్ కూడా ఉంది. అయితే ఆ విషయాన్ని ఆవిడ అర్థం చేసుకోవడానికి ఆవిడని కొంచెం దూరంగా చూసి, దూరంగా వెళ్లి దాన్ని అర్థం చేసుకోమని చెప్పాలి. అసలు నువ్వెవరు? నువ్వేంటి? ఈ విషయం నీకెందుకొచ్చింది? దూరంగా ఒక మూడో వ్యక్తిగా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే ఆవిడకి క్లారిటీ వస్తుంది. అంటే అందులో ఆవిడ ఒక పాత్ర అయిపోయి దాన్ని అర్థం చేసుకున్నంత వరకు ఆవిడకి నేనే సఫర్ అవుతున్నాను. నేనే అనిపిస్తుంది. కానీ దూరంగా వచ్చి అంటే ఒక మూడో వ్యక్తిగా అయిపోయి ఒక్క నిమిషం తన పాత్రను అక్కడ వదిలేసి ఒక మూడో వ్యక్తిగా వచ్చి దాన్ని చూడమని చెప్పండి. ఒక సినారియోనండి. ఒక మూడో వ్యక్తిగా వచ్చి చూసినప్పుడు తనకి కొంచెం అంటే అట్‌లీస్ట్ అర్థం అవ్వడానికి ట్రై అవుతుంది. ట్రై చేయొచ్చు. ఓకే. ఇది ఒక అమ్మాయి షీ ఈస్ అండర్‌గోయింగ్ థిస్ ప్రాబ్లమ్. వై షీ ఈస్ అండర్‌గోయింగ్ దిస్ ప్రాబ్లమ్ అన్న కారణం తర్వాత విషయం. అట్‌లీస్ట్ దూరంగా వచ్చి ఆ విషయాన్ని అర్థం చేసుకోమని చెప్పండి. సో, అర్థం చేసుకోమని అట్‌లీస్ట్ అక్కడ స్టార్ట్ చేస్తే మనం ఏమవుతుంది అనంటే తనకి యాహ్! అర్థం అట్‌లీస్ట్ షీ విల్ స్టార్ట్ సమ్‌వేర్ టు అండర్‌స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అప్పుడు దెన్ వి కెన్ స్లోలీ మేక్ హర్ అండర్‌స్టాండ్ థట్ దిస్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. దేర్ ఆర్ సో మెనీ ఛాన్సెస్ దట్ యూ కెన్ బి బోర్న్ అగైన్ ఆర్ యూ వర్ బోర్న్ బిఫోర్ అన్న విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఈస్ she should come out of the situation and stand as a third person and see what is happening in her life. And then she can understand why it is happening. That's the next point. సో తనకి ఫస్ట్ అది ఎక్స్‌ప్లెయిన్ చేయమని చెప్పండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ లోకంలో ఎవ్వరు సంతోషంగా లేరు. ఆవిడొక్కరే బాధపడుతున్నారు అని అనుకుంటున్నారు. అలా కాదు. ఈ లోకంలో ఎవ్వరూ సంతోషంగా లేరు. ఇది దుఃఖాలయం అశాశ్వతం. ఆవిడని ఒక రకంగా బాధ పెడుతోంది. ఇంకోళ్ళని ఇంకో రకంగా బాధ పెడుతుంది. భర్త చాలా బాగా ఉండి, పిల్లలు చాలా బాగా ఉండి, ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఆరోగ్యం సరిగ్గా ఉండి, భర్త బాగుండి, అందరూ బాగుంటే పిల్లలు సరిగ్గా ఉండరు. ఇలా ప్రతి వాళ్ళ విషయంలో మనకి వేరే వాళ్ళ జీవితం చూస్తే అబ్బా! చాలా బాగున్నారు అనిపిస్తుంది. కానీ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఈ దుఃఖం అనేది ఉండే ఉంటుంది. ఇక్కడ సుఖం వెతుక్కోవడం అంత మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. కాబట్టి దీంట్లో ఇది తయారు చేసిన ఆయనే చెప్పాడు. ఇందులో సుఖం లేదు. ఇది దుఃఖాలయం అశాశ్వతం అని చెప్పినప్పుడు మనం దాంట్లో సుఖం వెతుక్కోవడం అనేది మూర్ఖత్వం. ఎలా అయితే మనం లైబ్రరీకెళ్ళి అందులో అంటే పుస్తకాలయంలోకెళ్ళి మందులు వెతికామనుకోండి, యూ విల్ నాట్ ఫైండ్ ఇట్. ఉండవక్కడ. మందుల షాప్‌కెళ్ళి పుస్తకాలు వెతికామనుకోండి, యూ విల్ నాట్ ఫైండ్ ఇట్. అలాగే ఈ భౌతిక జగత్తులో ఎవ్వరూ సంతోషంగా లేరు. ఆవిడకి ఆ విషయాన్ని చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అండ్ ఆవిడకి ఇప్పుడు అదొస్తుంది. మీకు అర్థమైందా? అంటే షీ ఈస్ అండర్‌గోయింగ్ ప్రాబ్లమ్స్ నౌ ఇన్ హర్ టైమ్ లైన్. ఇన్ సంబడీస్ టైమ్ లైన్ లేటర్ దే విల్ అండర్‌గో ఆర్ దే హావ్ అండర్‌గోన్ బిఫోర్. ఇట్స్ ఓన్లీ అ టైమ్ లైన్. ఇట్ ఈస్ ఓన్లీ అ పీరియడ్ వేర్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ అది స్ట్రైక్ అయ్యేందుకు. ఈ విషయాన్ని ఆవిడ అర్థం చేసుకోవడాన్ని దాన్ని కొంచెం ఒక మూడో వ్యక్తిగా ఆవిడకి అర్థం చెప్తే దెన్ షీ విల్ బి ఏబుల్ టు అండర్‌స్టాండ్ అట్‌లీస్ట్. ఆవిడకి అర్థమవుతుంది. ఆవిడొక్కరే కాదు. మొత్తం ప్రపంచం ఆవిడతో పాటు ఉంది అని. అంతే మాతాజీ. ఓకే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు, సమాధానం, డౌట్స్ లేకపోతే ఏదైనా మీకు నచ్చిన పాయింట్ షేర్ చేయొచ్చు. ఓకే. థాంక్ యూ. ఓకే. సో అందరికి నాకు తెలుసుకున్నాను. సో ఒక చిన్న ప్రయత్నం చేశాము. అందరికీ ఈ రెండో అధ్యాయం కృష్ణుడు ఏం చెప్తున్నాడు అర్జునునికి, తర్వాత మనం ఏమి నేర్చుకోగలము అనే కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. సో ఇప్పుడు మనం
మూడో అధ్యాయంలోకి వెళ్ళబోతున్నాము. అది కర్మయోగ. సో మాతాజీ చెప్పినట్లు సో ఈ కనెక్షన్ ఏదైతే ఉందో రెండో అధ్యాయం నుంచి మూడో అధ్యాయంలో తన ఈ ఎలా మనం వెళ్తున్నాము వేరే అధ్యాయానికి, తర్వాత ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనేది చాలా చక్కగా మాతాజీ చెప్పారు. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈ రెండో అధ్యాయంలో మనం చాలా విషయాలు చర్చించబడ్డాయి. సో కృష్ణుడు అర్జునుడికి చెప్పారు. సో మనకు అర్థమైంది ఏంటంటే ఏదైతే పని చేస్తున్నామో అది భగవంతునికి సంతోషపరిచే రకంగా ఉండేలా ఎప్పుడైతే మనం చేస్తామో మనం ఆ యొక్క బంధాల నుంచి దూరం అవుతాం అన్నమాట, లేకపోతే బంధాల్లో చిక్కుకొని ఉంటాం. సో ఎప్పుడైతే మన బంధాల్లో చిక్కుకొని ఉంటామో అప్పుడు మనకు ఆ కష్టాలు అవన్నీ మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో తర్వాత ఇప్పుడు మనం చూసినట్లు అర్జునుడు ఇక్కడ కన్ఫ్యూజన్ లోకి వస్తారనమాట. సో కృష్ణుడు ముందుగా అంటే ఇక్కడ కృష్ణుడు యుద్ధం చేయమంటున్నాడా చేయొద్దంటున్నాడా అనే ఒక సందేహం కలిగింది అర్జునునికి. సో మూడో అధ్యాయంలో అదే మొదటి క్వశ్చన్ అడుగుతారనమాట, ప్రశ్న అర్జునుని శ్రీకృష్ణ భగవానునికి. సో అందులో ప్రభుపాదులు రాస్తారు, ఎప్పుడైతే మనకి ఇలాంటి సందేహం వస్తుందో వెంటనే మనము చర్చించుకోవాలి, మనం ఊహించుకోకూడదు అనమాట. ఎప్పుడైతే ఊహించుకుంటామో మనకు ఊహకు అందని విషయాలు మనకు అర్థం కావు. సో మనం ఎప్పుడైతే ఊహించుకుంటామో అది మన దాంట్లోనే ఉంటుంది అనమాట. సో దాని నుంచి బయట మనం ఆలోచించలేము. సో ఎప్పుడైతే మనం చర్చించుకుంటామో, ఇక్కడ అదే ప్రభుపాదులు చెప్పారు. సో ఇక్కడ అర్జునుడికి సందేహం కలిగింది, ఇప్పుడు కూడా కృష్ణుడు నన్ను యుద్ధం చేయమంటున్నాడా చేయొద్దంటున్నాడా? అంటున్నాడు, కానీ చేస్తే దాని యొక్క ఫలితాలు బాగుండవు ఇది అని చెప్తారు. సో అలా సందేహం కలిగినప్పుడు వెంటనే కృష్ణుడికి అడిగారు, సో ఎందుకు నన్ను ఈ ఘోరమైన యుద్ధంలో మళ్ళీ నువ్వు నన్ను చేయమంటున్నావు, దీని యొక్క కారణం ఏంటి? వల్ల ఈ కర్మయోగం గురించి ఏమంటారు డీటెయిల్ గా శ్రీకృష్ణ భగవంతుడే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది, ఆ మొత్తం 3rd చాప్టర్ మొత్తం కర్మయోగ. సో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. సో కర్మయోగ గురించి, ఎందుకంటే మనందరం తెలిసి తెలియక ఈ యోగాల గురించి యోగం చేస్తున్నాము. సో ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో సో మనకు అప్పుడు కాస్త ఆ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం అన్నమాట. లేకపోతే ఆ తప్పుల్ని మనం తెలియక చేస్తూ ఇక్కడే ఏమంటారు ఈ చీకటి బావలో ఉండిపోతాం అన్నమాట. సో ఏ తాడు పట్టుకోవాలో అర్థం కాదు మనకు. సో అందుకని ఈ కర్మయోగం కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలా చక్కటి అధ్యాయము. సో మనం వచ్చే వారము కర్మయోగ 9వ శ్లోకం గురించి నేర్చుకోబోతున్నాము. సో దానికన్నా ముందు సో చూసినట్లయితే ఈ రోజు 64 శ్లోకం నేర్చుకున్నాము. భగవద్గీత 2వ అధ్యాయంలో మనకు 72 శ్లోకాలు ఉన్నాయి. సో మధ్యలో మనం 11 శ్లోకాలని స్కిప్ చేస్తున్నాం. సో తర్వాత మనం 3వ అధ్యాయం 9వ శ్లోకానికి వెళ్తున్నాం. మధ్యలో 8 శ్లోకాలను మనం స్కిప్ చేస్తున్నాం. మొత్తం 20 శ్లోకాలను మనం స్కిప్ చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ చిన్న హోంవర్క్ ఏంటంటే, సో మీరు ఈ భగవద్గీతలో మిగతా శ్లోకాలని చదివి కాస్త ఏదైనా అర్థం కాని విషయాలు ఏవైతే ఉన్నాయో మీరు నెక్స్ట్ సెషన్ లో నెక్స్ట్ వచ్చే బుధవారంలో మీరు అడగొచ్చు అనమాట. లేకపోతే మనకు టెలిగ్రామ్ గ్రూప్ చాట్ ఉంది, తర్వాత వాట్సాప్ చాట్ ఉంది. సో మాతాజీ వీళ్ళందరూ మనకు అవైలబుల్ ఉంటారు. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమంటే మీరు ఆసక్తి చూపించాలి తప్పించి మేము మీకోసం సమయం కేటాయించడానికి రెడీగా ఉన్నాం అనమాట. సో వచ్చే వారం మళ్ళీ మనం 3వ అధ్యాయం గురించి చర్చించుకుందాం. అంతవరకు అందరూ సురక్షితంగా ఇంట్లోనే ఉండండి. సో జపం చేయండి, తర్వాత భగవంతుని భక్తి తప్పకుండా చేయండి. సో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీత की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि की जय. Thank you.